అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తొండమున నవలిచన్ గబళింపబోయి ఆ వంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తున భీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొండి మీదట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మి దయాంబోనిధి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతాభర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృకెదను ఇలా భారంబు వారింపవే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. శ్రీ వినాయక శ్రీవాణి శ్రీలతల్లి శ్రీగిరితనయ శ్రీకంఠ శ్రీనివాస పంకజాసన మిముదొల్త ప్రస్తుతించి వ్రాయభూనితి భక్తితో పద్యములను గీతకారుడు నుడివిన గీత పైన. అందరికీ నమస్కారం. నా భగవద్గీత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయమైనటువంటి ఆత్మ సంయమ యోగం లేదా ధ్యాన యోగం, ఈ అధ్యాయాన్ని పరిచయం చేసుకుని 1 నుంచి 5 శ్లోకాల వరకు మనం నేర్చుకున్నాం. ఈ భాగంలో 6వ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఈ భాగంలో ఇప్పటివరకు ఏం జరిగిందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, కర్మఫలాన్ని కోరకుండా ఎవరు కర్తవ్య కర్మలను ఆచరిస్తాడో అతడే సన్యాసి, అతడే యోగి. అగ్నిహోత్రాన్ని కానీ, తపస్సుని కానీ, దానం కానీ ఇలాంటి కర్మలన్నింటినీ త్యజించిన వాడు సన్యాసి, యోగి కాదు. అర్జున, పెద్దలు సన్యాసం అని చెప్పిన దాన్నే నిష్కామ కర్మానుష్ఠానం అని తెలుసుకో. ఎందుకంటే కర్మఫలాన్ని త్యాగం చేయని వాడు యోగి కాలేడు. ఫల సంకల్ప త్యాగం, కర్మఫలాలు త్యాగం చేయడమే ఈ రెండింటికి సామాన్యం అవ్వడం చేత అతడే యోగి, సన్యాసి అవుతాడు. అలాగే ధ్యానయోగాన్ని అధిరోహింపదలిచినటువంటి మునికి నిష్కామ కర్మాచరణం వల్లే యోగా ప్రాప్తి కలుగుతుంది. అటువంటి మునికి సర్వ సంకల్పరాహిత్యమే, అంటే అన్ని కర్మల ఫలితాన్ని వదిలిపెట్టడమే, భగవంతునికి అర్పించడమే మోక్షప్రాప్తికి మూలము. ఇంద్రియ విషయాల పట్ల తత్సాధనాలైనటువంటి కర్మలపైన ఆసక్తి లేకుండా ఎవరైతే ఆ కర్మలన్నింటి త్యాగం చేస్తాడో అతనే యోగారూఢుడు అని చెప్పబడుతున్నాడు. అలాగే వివేకమైన మనస్సుతోటి మానవుడు తనని తాను సంసార సాగరం నుంచి ఉద్ధరించుకోవాలి. ఎన్నడూ విషయాసక్తిని పొంది మనస్సుని
అధోగతికి జారనివ్వకూడదు. ఎందుకంటే మనస్సే మనిషికి ముక్తికి సాయం చేసే బంధువు. ఆ మనస్సుని సరిగా ఉపయోగించుకోకపోతే ఆ మనస్సే విషయాలపైన ఆసక్తిని పొందినట్టయితే అదే అతనికి శత్రువు అవుతుంది అని చెప్పేసి చెప్పాడు. ఇంతవరకు కిందటి భాగంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో 6వ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలకి అర్థాలు తెలుసుకుందాం. ఓం శ్రీమద్భగవద్గీత అథ 6ోऽధ్యాయः ఆత్మసంయమయోగः. 6వ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తయితాత్మైవ శత్రువత్. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తయితాత్మైవ శత్రువత్. ఈ శ్లోకం యొక్క పద విభాగాన్ని తెలుసుకుందాం. బంధు ఆత్మ ఆత్మనా తస్య బంధురాత్మాత్మనస్తస్య అవుతుంది. ఏన ఆత్మ ఆత్మనా ఏవ జితః ఏనాత్మ ఏనాత్మైవ ఆత్మనా జితః అవుతుంది. అనాత్మన అనాత్మనః తు అనాత్మనస్తు అవుతుంది. శత్రుత్వే వర్తేత ఆత్మ ఏవ వర్తయితాత్మైవ అవుతుంది. శత్రువత్ శత్రువు శత్రువత్. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. బంధువు అంటే మిత్రుడు, ఆత్మ దేహేంద్రియాలు, ఆత్మన జీవాత్మకు, తస్య ఆ ఏన ఏ ఆత్మ ఆ మనస్సు, ఆత్మనా ఏవ వివేకంతో కూడిన మనస్సు చేతనే, జితః జయింపబడ్డాయో, అనాత్మనః అజితాత్మనికి, తు కానీ శత్రుత్వే అపకృతియందు, వర్తేత ప్రవర్తిస్తుంది, ఆత్మ ఏవ వశీకృతం కానీ శత్రువు వలె శత్రువత్ శత్రువు వలె. అంటే ఏంటన్నమాట, వివేకయుక్తమైనటువంటి ఏ మనస్సు చేత ఆ మానవుడి యొక్క దేహం ఇంద్రియాలు అతని వశంలో ఉంటున్నాయో ఆ మనస్సే అతనికి బంధువు. ఎందుకంటే ఆ మనస్సు స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళిపోకుండా ఆ ముక్తికి అతనికి సహాయపడుతుంది. కానీ అజితాత్ముడికి అంటే మనస్సుని నిగ్రహించుకోలేనటువంటి వాడికి అతని యొక్క వివేకరహితమైన మనస్సు స్వేచ్ఛా ప్రవృత్తి చేత శత్రువు వలె అపకృతి అంటే అతనికి అపకారం చేయడానికి సిద్ధపడుతుంది అని చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, ఏ మానవుడైనా తను ధ్యానయోగాన్ని సాధించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ యోగారూఢుడు అవ్వాలి అంటే అతని మనస్సు దేహం పట్ల ఇంద్రియాల పట్ల వశీకృతం అవ్వకూడదు. మనస్సు చేతనే ఆ దేహాన్ని ఇంద్రియాలని తన వశం చేసుకుంటే ఆ మనస్సే అప్పుడు అతనికి బంధువు అవుతుంది. అలా కాకుండా ఆ మనస్సును వదిలిపెట్టేస్తే అది స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ ఈ దేహాంద్రియాల యొక్క ప్రవృత్తి చేత ఈ దేహాలకి ఇంద్రియానికి వశమైపోయి ఆ స్వేచ్ఛా ప్రవృత్తి చేత ఆ మనస్సే ఆ మానవుడికి శత్రువులాగా అపకారం చేయడానికి సిద్ధపడుతుంది. అంటే యోగారూఢుడు కాలేడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యమును చూద్దాం. ఇంద్రియముల గెలుచు ఆత్మ విజయమిచ్చు మిత్రుడగు, అది ఏ మోక్షమిచ్చు గాని
ఇంద్రియముల గెలవనాత్మ వైరియగుచు పురుషునకు అపకారము చేయ పూనుకొనును. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఇంద్రియముల గెలుచు ఆత్మ విజయమిచ్చి మిత్రుడగును అది ఏ మోక్షమిచ్చు గాని, మిత్రుడగునది ఏ మోక్షమిచ్చు గాని, ఇంద్రియముల గెలవని ఆత్మ వైరియగుచు, ఇంద్రియముల గెలవనాత్మ వైరియగుచు పురుషునకు అపకారము చేయ పూనుకొనును, పురుషునకు అపకారము చేయ పూనుకొనును. ఈ శ్లోకం యొక్క భావం, ఎవరి యొక్క మనస్సు వివేకంగా ఉండి ఈ దేహము ఇంద్రియాల పట్ల వశీకృతం కాకుండా ఉంటుందో ఆ మనస్సే అతనికి బంధువు. అలాగా అలా ఉన్నటువంటి ఆ మనస్సే అతని ముక్తికి సహాయపడుతుంది. అలా కాకుండా ఆ దేహాన్ని ఇంద్రియాల్ని జయించలేనటువంటి వాని యొక్క వివేకం లేనటువంటి అతని మనస్సు స్వేచ్ఛా ప్రవృత్తి చేత అతనికి శత్రువు అయిపోయి అతను యోగం సాధించడానికి వీలు లేకుండా చేస్తుంది, అతనికి అపకారం చేస్తుంది. యోగారుడు కాకుండా అపకారం చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు అనేది ఈ 7వ శ్లోకం చూద్దాం. ఈ 7వ శ్లోకంలో తెలుసుకుందాం. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీత ఉష్ణ సుఖ దుఃఖేషు, శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయో. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. జితాత్మనః జితేంద్రియుడు అంటే మనస్సుని జయించినవాడు. ప్రశాంతస్య ప్రశాంత చిత్రుడు అంటే మనస్సుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకునేవాడు. పరమాత్మ సమాహితః సాక్షిగా ఆత్మభావంలో ఉంటాడు. ఇలా ఇంద్రియాలను జయించిన వాడు ఎవరైతే ఉన్నాడో చిత్తం ప్రశాంతంగా ఉంచుకుని పరమాత్మ సాక్షిగా ఎప్పుడు ఆత్మభావంలోనే ఉంటాడు. అటువంటి వానికి శీతోష్ణ సుఖ దుఃఖేషు, శీతము ఉష్ణము, శీతలము ఉష్ణము, సుఖము దుఃఖము వీటిలోనూ తథా అలాగే మాన అపమానయో సమ్మాన తిరస్కారాలను సమాన భావంతో ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, ఇంత ముందు శ్లోకంలో చెప్పాడు కదా, ఎవరైతే మనస్సుని దేహేంద్రియాల నుంచి వశీకృతం చేసుకుంటాడో అతనే జితేంద్రియుడు, ఇంద్రియాలని జయించినవాడు. అలా ఇంద్రియాలను జయించినటువంటి ఆ ప్రశాంత చిత్తుడైనటువంటి ఆ సన్యాసి చలివేసిన, వేడిగా ఉన్న, సుఖంలో ఉన్న, దుఃఖంలో ఉన్న, ఎవరైనా సన్మానించినా అంటే పొగిడినా, తిరస్కరించినా, ఎవరైనా తిట్టినా పరమాత్మ యందే సమాహితుడై ఉంటాడు. ఎప్పుడూ పరమాత్మ యందే ఆత్మజ్ఞానంలో ఉంటాడు. ఈ ద్వంద్వాలతోటి ఇటువంటి ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలు, సమ్మాన తిరస్కారాలు, లాభ నష్టాలు, పాపపుణ్యాలు ఇలాంటి వాటితోటి చెలించడు అని చెప్పేసి చెబుతున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. ఆత్మ గెలిచిన వానికి చిత్తమందు శాంతమున్న వాని మదిని శీతలోష్ణములను సుఖమును మరియు దుఃఖములను మానమున అవమానములు సమానముగను దోచు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఆత్మ గెలిచిన వానికి చిత్తమందు శాంతమున్న వాని మదిని శీతలోష్ణములను
సుఖమును మరి దుఃఖములును, మానమును అవమానములు, మానమును అవమానములు సమానముగను దోచు. ఆత్మ గెలిచిన వాడు అంటే జితేంద్రియుడు, ఇంద్రియాలని జయించినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అటువంటి ప్రశాంతంగా ఉండేటువంటి హృదయం ఉన్నటువంటి మనస్సు ఉన్నటువంటి ఆ సన్యాసి శీతలము ఉష్ణము అంటే చలి వేడి, సుఖము దుఃఖము, పొగడ్తలు తిట్లు, ఇలాంటి వాటన్నిటిలోనూ కూడాను ఎప్పుడు పరమాత్మ యందే ఉండిపోతాడు. ఇటువంటి ద్వంద్వాలతోటి అతను ఇటువంటి వాటితోటి అతను చెలించడు, అన్నిటినీ ఒకలాగే తీసుకుంటాడు అని చెప్పేసి భావం. ఈ శ్లోకం తర్వాత శ్లోకం 8వ శ్లోకంలో ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచన. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచన. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థః విజిత ఇంద్రియ, కూటస్థో విజితేంద్రియ అవుతుంది. యుక్త ఇతి ఉచ్యతే, యుక్త ఇత్యుచ్యతే అవుతుంది. యోగి సమలోష్ట అస్మకాంచన, సమలోష్టాస్మకాంచన అవుతుంది. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, శాస్త్ర జ్ఞానం చేత అందరి విజ్ఞానం చేత తృప్తి పొందిన మనస్సు కలిగినటువంటి వాడు కూటస్థ నిర్వికారుడు, విజితేంద్రియ ఇంద్రియాలను జయించినవాడు, యుక్త ఇతి యోగారూఢుడని ఉచ్యతే చెప్పబడతాడు. యోగి అటువంటి యోగి సమలోష్ట అస్మకాంచన, లోష్ట అంటే మట్టి, అస్మం అంటే రాయి, కాంచన అంటే బంగారాన్ని సమంగా చూస్తాడు. అటువంటి యోగి మట్టి అయినా ఒకలాగే చూస్తాడు, రాయి అయినా ఒకలాగే చూస్తాడు, బంగారం అయినా అలాగే చూస్తాడు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం. జ్ఞానం అంటే శాస్త్రాలు చదవడం వలన, గురువుల యొక్క బోధలు వినడం వలన కలిగేది. విజ్ఞానం అంటే ఆ శాస్త్రజ్ఞానం పొందిన తర్వాత దాన్ని స్వయంగా అనుభవించి ఆ అనుభవపూర్వకంగా పొందినటువంటి దాన్ని విజ్ఞానము అంటారన్నమాట. ఈ జ్ఞాన విజ్ఞాన చేత తృప్తి పొందినవాడు కూటస్థుడవుతాడు, అంటే ఎటువంటి మార్పుని చెందకుండా ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు. అటువంటి వాడే యోగి అని చెప్పబడతాడు. అటువంటి యోగి ఎలా ఉంటాడు? మట్టినైనా రాయినైనా బంగారాన్నైనా అన్నీ సమానంగానే చూస్తాడు. ఎందుకంటే పరమాత్మ దృష్టిలో ఈ రాయి కానీ మట్టి కానీ బంగారం కానీ అన్నీ ఒకటే. పరమాత్మకి వాటిపైన దేనిపైన విడివిడిగా అభిప్రాయాలు లేవు. అన్నిటినీ తనే సృష్టించాడు కాబట్టి అన్నిటినీ తన పిల్లల్లాగే చూసుకుంటాడు. అటువంటి మనస్సు కలిగే ఉంటాడు యోగి అని చెప్పేసి చెబుతున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. ఇంద్రియములను గెలుచుచు నిర్వికారమునను శాస్త్రజ్ఞానపు తృప్తి పొంది రాయి మట్టి బంగారములను సమముగా నెంచువాడు భువిలోన యోగిగా వరలుచుండు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఇంద్రియములను గెలుచుచు నిర్వికారమునను శాస్త్రజ్ఞానపు తృప్తి పొంది రాయి మట్టి బంగారములను సమముగా నెంచువాడు భువిలోన యోగిగా వరలుచుండు. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే శాస్త్రజ్ఞానాన్ని పొంది
తృప్తి పొందినవాడు, ఆ జ్ఞానాన్ని స్వయంగా అనుభవించినవాడు, విజ్ఞానంతో అనుభవించినవాడు, ఇంద్రియాలని జయించినవాడు, నిర్వికారుడు. కూటస్థుడు అంటే నిర్వికారుడు, ఎటువంటి వికారాలు లేనటువంటి వాడు ఏం చేస్తాడనమాట, మట్టి రాయి బంగారాలపైన సమమైన దృష్టి కలిగిన వాడు అయినటువంటి యోగి, యోగారూఢుడు, అతనే గొప్ప యోగి అని చెప్పేసి చెప్పబడతాడు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క భావం. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 9వ శ్లోకంలో చూద్దాం. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్యబంధుషు స్వాదుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్యబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. సుహృత్ మిత్ర, సుహృన్మిత్ర అవుతుంది. అరి సుహృన్మిత్ర ఉదాసీన, సుహృన్మిత్యార్యుదాసీన అవుతుంది. మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుషు పాపేషు అపి చ స్వాదిష్యపి పాపేషు, స్వాదిష్యపి చ పాపేషు అవుతుంది. సమబుద్ధి విశిష్యతే, సమబుద్ధిర్విశిష్యతే అవుతుంది. అంటే ఏంటన్నమాట, ఈ పదాల యొక్క అర్థాలని తెలుసుకుందాం. సుహృత్ అంటే మంచి హృదయం కలిగిన వాడు, అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండాను తన మిత్రుడికి తనకి సహాయం చేసేవాడు, మనిషి సహాయం చేసేవాడు. మిత్ర అంటే మైత్రితోటి అవసరమైనప్పుడు సహాయపడేవాడు. సుహృదుడు మిత్రుడును. అరి అంటే శత్రువు. ఉదాసీనుడు అంటే ఏమీ పట్టించుకోనివాడు. మంచి గురించి పట్టించుకోడు, చెడు గురించి పట్టించుకోడు. ఎవరి మంచి గురించి ఆలోచించడు, ఎవరి చెడు గురించి ఆలోచించడు. మధ్యస్థుడు, వీడు బాగుంటే బాగానే ఉంటుంది, వాడు బాగానే బాగుంటుంది అనుకునేవాడు. ద్వేష్య అంటే విరోధి, శత్రువు. బంధువు బంధుషు అంటే బంధువులు, వీళ్ళందరందు. సాధుషు సాధువులందు. పాపేషు అపిచ అంటే దుర్మార్గ పనులు చేసేవాళ్ళందరూ కూడాను. సమబుద్ధి రాగద్వేషాలు లేనివాడు, ఎవరిని ప్రేమించనివాడు, మిత్రులని ప్రేమించడు, శత్రువుని ద్వేషించడు. అటువంటి వాడు మధ్యస్థుడిని ఉదాసీనుడిని అందరినీ ఒకలాగే చూస్తాడు. సాధువుల్ని అలాగే చూస్తాడు, పాపకార్యాలు చేసేవాడిని అలాగే చూస్తాడు. అటువంటి వాడు విశిష్యతే యోగారూఢుడు అవుతున్నాడు, యోగస్థానాన్ని పొందుతున్నాడు అని చెప్పేసి. అంటే మంచి హృదయం కలిగిన వాడు. సుహృత్ అంటే మంచి హృదయం కలిగిన వాడు, అంటే మంచి హృదయం కలిగి అవసరమైనప్పుడు ఇటువంటి ఆశ లేకుండా, ఎటువంటిది ఏమీ ఆశించకుండా అవతల వాళ్ళకి సహాయం చేసేవాడు. మిత్రుడు అంటే స్నేహితుడు. ఇతనేంటి, ఎప్పుడైనా అవసరం పడితే మిత్రుడు తనకి సహాయం చేస్తాడు. అరి శత్రువు, ఎప్పుడు అవతల మనిషి పైన కోపం పెంచుకుంటూనే ఉంటాడు. ఉదాసీనుడు అంటే ఎవరి గురించి పెద్దగా పట్టించుకోడు, మంచి జరిగినా పట్టించుకోడు, వాళ్ళకి మంచి జరగాలని కోరుకోడు, అలా చెడు జరగాలని కోరుకోడు. మధ్యస్థుడు, ఇతను వాడు బాగుపడినా పర్వాలేదు, వీడు బాగుపడినా పర్వాలేదు అనుకునేటువంటి వాడు. ద్వేష్య అంటే విరోధి అంటే కూడా ఒక రకమైనటువంటి శత్రువే. బంధువు, వీళ్ళందరందును. సాధువులు అంటే మంచి పురుషుల యందు, మంచి వాళ్ళ యందు. పాపేషు అపిచ దురాచారులందు అంటే దుర్మార్గ పనులు చేసేవాళ్ళు, దుష్ట ఆచారాలను పాటించేవాళ్ళు, వీళ్ళందరెందు కూడాను సమబుద్ధి రాగద్వేషాలు లేకుండా ఉండేవాడు. అంటే వాళ్ళెవరిని కూడాను, వాడు ఎటువంటి వాడైనా, మిత్రుడైనా శత్రువైనా, ఉదాసీనుడైనా, మధ్యస్థుడైనా, విరోధి అయినా, బంధువు అయినా, సాధువు అయినా, దురాచారుడైనా అందరినీ సమానంగా చూసేవాడు ఎవడైతే ఉన్నాడో అతనే యోగారూఢుడు అవుతున్నాడు అని చెప్పేసి దీని యొక్క అర్థం.
ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. మిత్రులందు సహృదయులందు శత్రులందు మధ్యస్థులందును సాధులందు పాపులందు ఉదాసీనుల బంధులందు పాపులందు దాసీనుల బంధువందు సముడగు నరుడు యోగి అవు సవ్యసాచి. పద్యం మళ్ళీ ఇంకొకసారి. మిత్రులందు సహృదయులయందు శత్రులందు మధ్యస్థులందును సాధులందు పాపులందు దాసీనుల బంధులందు సముడగు నరుడు యోగి అవు సవ్యసాచి. ఈ పద్యం యొక్క భావం: సుహృదుడు, మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, విరోధి వీళ్ళందరూ ప్లస్ బంధువులు ఎందు, సదాచారం చేసేవాళ్ళందు, దురాచారం చేసేవాళ్ళందు, వీళ్ళందరి ఎందు కూడా ఎవరైతే వీళ్ళందరినీ సమానంగా చూడగలుగుతాడో, సమబుద్ధి కలిగిన వాడు, వీళ్ళందరినీ ఎవరైతే సమానంగా చూడగలుగుతాడో అతడు యోగారూఢుడు అవుతాడు, యోగి అవుతాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 10వ శ్లోకంలో చూద్దాం. యోగీ యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యతచిత్తాత్మా ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఈ శ్లోకం యొక్క పదవి భాగం తెలుసుకుందాం. యోగి యుంజీత సతతం ఆత్మానం. యోగి యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీః అపరిగ్రహః నిరాశీరపరిగ్రహః అని. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. యోగి అంటే యోగి అయిన వాడు, యుంజీత అంటే ధ్యానదశలో ఉండేటువంటి యోగి అయిన వాడు, సతతం ఎప్పుడో ఆత్మని, ఆత్మానం అంతఃకరణాన్ని, రహసి నిర్జన స్థానంలో ఉండి అంటే ఎవరు లేని ఏకాంత ప్రదేశంలో స్థిత ఉండి, ఏకాకి ఎవరితోని ఎటువంటి సంగము అంటే అటాచ్మెంట్ లేకుండా ఉండి, యతచిత్తాత్మ దేహాన్ని ఇంద్రియాలని వశపరుచుకున్నవాడై, నిరాశి ఎటువంటి ఆశ లేనివాడై, అపరిగ్రహ ఇతరుల నుంచి ఏమీ స్వీకరించని వాడై. యోగి అనేవాడు ఎలా ఉండాలో, ఏం చేయాలో చెప్తున్నాడు అన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ. ఈ శ్లోకానికి తర్వాత శ్లోకానికి సంబంధం ఉంటుంది, రెండు కలిసి మనం చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దీనికి అర్థం ఏమని చెప్పుకున్నాం? ధ్యాన నిష్ట ఉన్నటువంటి ఇప్పుడు ధ్యాన నిష్టంలో ఆత్మని ఉంచుకున్నటువంటి యోగి ఏమవుతాడు? నిర్జన స్థానంలో ఏకాగ్రగా ఉండి దేహేంద్రియాలను వశపరుచుకుని ఎటువంటి ఆశ లేకుండా ఇతరుల నుంచి ఏమీ గ్రహించకుండా అని చెప్పేసి ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. ఆశలన్నీయు వదలుచు బంధనాల త్రెంచి మనసును వశమునందే నిలుపుకొని ఒంటిగాను ఏకాంతము నుండి ఏమి పుచ్చుకొనక ఆత్మ పరమాత్మనుంచవలయు. ఏమి పుచ్చుకొనక ఆత్మ పరమాత్మనుంచవలయు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఆశలన్నీయు వదలుచు బంధనాల త్రెంచి మనసును వశమునందే నిలుపుకొని ఒంటిగాను ఏకాంతము నుండి ఏమి పుచ్చుకొనక ఆత్మ పరమాత్మనుంచవలయు. ఏం చెప్తున్నాడు? ఎవరూ లేని చోట ఏకాగ్రగా ఒంటరిగా ఉండి ఆశలేమీ లేకుండా ఇతరుల నుంచి ఏమీ గ్రహించకుండా దేహాన్ని ఇంద్రియాలని వశపరుచుకున్నవాడే ఆత్మని నిరంతరం పరమాత్మ అందే ఉంచాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు అన్నది ఈ
11వ శ్లోకంలో చూద్దాం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛిత్రం నాతృచ్ఛితం నాతి నీచం చైలాజినకుశోత్తరం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛిత్రం నాతి నీచం చైలాజినకుశోత్తరం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం స్థిరమాసనం ఆత్మనః స్థిరమాసనమాత్మనః నా అతి ఉచ్ఛితం నాతిర్ఛితం జ్ఞాతృచ్ఛితం అవుతుంది. నా అతి నీచం నాతి నీచం అవుతుంది. చైల అజిన కుశ ఉత్తరం. ఇది పద విభాగం. అంటే ఏంటన్నమాట, పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. శుచౌ అంటే పరిశుద్ధమైన దేశే ప్రదేశంలో స్థాపించాలి. ఏం స్థాపించాలి? స్థిరం నిశ్చలమైనటువంటి ఆసనాన్ని స్థాపించుకోవాలి తన కోసం అని చెప్పేసి చెప్పాడు కదా ఇందాక. ఏకాగ్రగా ఉండాలని చెప్పేసి అలా ఏకాగ్రగా ఉండేటువంటి ఏకాంతంగా ఉండేటువంటి ఆ యోగి ఏం చేయాలన్నమాట, ఒక పరిశుద్ధమైన ప్రదేశాన్ని చూసుకుని ఆ ప్రదేశంలో స్థిరమైనటువంటి ఒక ఆసనాన్ని ఏర్పరచుకోవాలి తన కోసం అని చెప్పేసి. ఆ ఆసనం ఎలా ఉండాలి? నా అతి ఉచ్ఛ్రితం, ఎక్కువ ఎత్తుగానూ ఉండకూడదు. నా అతి నీచం అంటే మిక్కిలి కిందగానూ ఉండకూడదు. అటువంటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని దానిపైన చైల అజిన కుశ ఉత్తరం దర్భలు, ఆ పైన జింక చర్మము, ఆ దానిపై వస్త్రము, ఈ 3 వేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకానికి ఆ తర్వాత శ్లోకానికి కూడా ఇంకా సంబంధం ఉంది. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. అంటే ఏంటన్నమాట, శుచైన ప్రదేశంలో స్థిరమైన ఆసనాన్ని ఏర్పరచుకొని ఆ ఆసనం ఎలా ఉండాలో కూడా చెప్పాడు. ఎక్కువ ఎత్తు ఉండకూడదు, ఎక్కువ పల్లంగానే ఉండకూడదు. ఎక్కువ ఎత్తు ఉంటే ఏమవుతుంది, పడిపోతానేమో అని భయం వస్తుంటుంది. మరీ కిందకు ఉంటే ఏంటన్నమాట, ఏ కీటకాలో ఏమన్నా వస్తాయేమో అనేటువంటి ఒక దృష్టి ఆ ఆసనం మీదే ఉంటుంది. అంతేగాని భగవంతుని మీదకి దృష్టి మరలదు. అందుకని చెప్పేసి అటువంటి ఆసనాన్ని మరీ ఎత్తు కాకుండాను, మరీ పల్లం కాకుండాను, మరీ కిందగా కాకుండాను వేసుకోవాలి. ఆసనాన్ని ఒకటి వేసుకుని ఆ ఆసనం మీద దర్భల ముందు పరచాలి, ఆ తరపైన జింక చర్మాన్ని పరచాలి, ఆ తరపైన వస్త్రం పరచాలి. ఎందుకు అలా చెయ్యాలి అంటే, ఆ దర్భాసనం ఏదైతే ఉంటుందో అది చల్లదనాన్ని ఇస్తుంది. జింక చర్మం వేసినట్టయితే దానివల్ల వేడి పుడుతుంది, చలి వస్తుంటుంది. అందుకే వేడి పుడుతుంది. అందువల్ల ఏం చేయాలన్నమాట, దాని మీద ఆ జింక చర్మం పైన మళ్ళీ ఒక వస్త్రాన్ని పరుచుకోవాలి. పరుచుకుంటే ఏమవుతుందన్నమాట, అప్పుడు అది వేడిగాను కాకుండాను చల్లగాకుండా కాకుండా సమానంగా ఆ ఆసనం అతనికి సరైనటువంటి ఉష్ణోగ్రతని అతనికి అందజేస్తూ ఉంటుంది ఆ యోగికి. అందుకని అటువంటి ఆసనాన్ని పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో స్థిరంగా ఉండేటట్టుగా వేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అలా వేసుకున్నాక ఇంకా ఏం చేయాలన్నది తర్వాత శ్లోకంలో చెప్తాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. ఎత్తు ఎక్కువగాను కాకింక పల్లముండక పవిత్రమున్ శుభ్రమునగు పొంతమందు వస్త్రమజినమును మరియు దర్భలాసనమును చక్కగాను వరుసను పేర్చి. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఎత్తు ఎక్కువగాను కాకింక ఫల్లముండక పవిత్రమున్ శుభ్రమునగు పొంతమందు వస్త్రమజినమును మరియు దర్భలాసనమును చక్కగాను వరుసను పేర్చి. పొంతం అంటే ప్రదేశం అన్నమాట. పవిత్రమైనటువంటి ఒక స్థానంలో, శుచిగా ఉండేటువంటి స్థానంలో అంతగా ఎత్తు కాకుండాను అంతగా కిందకి కాకుండాను ఉండేటువంటి ఒక ఆసనాన్ని ఏర్పరచుకొని, స్థిరాసనాన్ని ఏర్పరచుకొని ఆ ఆసనం పైన దర్భలు, ఆ పైన జింక చర్మము, దర్భాసనము, దానిపైన జింక చర్మము, దానిపైన వస్త్రము వేసుకుని అని చెప్పిన తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు అనేది ఈ
12వ శ్లోకంలో చూద్దాం. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియాః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే. శ్లోకం మళ్ళీ ఇంకొకరి. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియాః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే. ఈ శ్లోకం యొక్క పాద విభాగం చూద్దాం. తత్ర ఏకాగ్రం, తత్ర ఏకాగ్రం అవుతుంది. మనః కృత్వా యతచిత్త ఇంద్రియ క్రియా, యతచిత్తేంద్రియ క్రియా అవుతుంది. ఉపవిశ్య ఆసనే, ఉపవిశ్యాసనే అవుతుంది. యుంజ్యాత్ యోగం ఆత్మవిశుద్ధయే, యోగం ఆత్మవిశుద్ధయే అవుతుంది. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థం తెలుసుకుందాం. తత్ర ఆ ఏకాగ్రం, ఏకాగ్రతను, మనః మనస్సును, కృత్వా చేసి, యత చిత్త ఇంద్రియ క్రియా అంటే బాహ్య అంతర ఇంద్రియ కార్యాలని నిరోధించి, యత అంటే బయట, చిత్తం అంటే మనసులోను, ఇంద్రియ క్రియ ఇంద్రియ కార్యాలని నిరోధించి, ఉపవిశ్య ఇందాక చెప్పిన ఆసనం ఉంది కదా, ఈ పై శ్లోకంలో ఇంతకుముందు చెప్పిన శ్లోకంలో ఆ ఆసనం పైన కూర్చుని యోగాన్ని యుంజ్యాత్ అభ్యసించాలి. ఎందుకో యోగాన్ని అభ్యసించాలి? ఆత్మవిశుద్ధయే, శుద్ధమైన ఆత్మశుద్ధి కోసం అని చెప్పేసి, చిత్తశుద్ధి కోసం అని చెప్పేసి యోగి అభ్యసిస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, పవిత్రమైన స్థానంలో ఏకాంతంగా, అంత ఎత్తు కాకుండా అంత కిందకి కాకుండా ఉన్నటువంటి ఒక ఆసనాన్ని, స్థిరమైన ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని, దానిపైన దర్భాసనము, ఆ పైన జింక చర్మము, ఆ పైన వస్త్రాన్ని పరిచి, అటువంటి ఆసనం పైన కూర్చుని బాహ్య అంతర ఇంద్రియ కార్యాలను నియోధించి ఏకాగ్ర మనస్కుడై చిత్తశుద్ధి కోసం అని చెప్పేసి యోగాన్ని అభ్యసించాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే ఏకాంత ప్రదేశం అంటే ఏంటంటే ఎవరు అతన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పేసి, అలా అని చెప్పేసి ఎక్కడికో అడవులకి పోవాల్సిన పని లేదు. ఒక చోట ఎక్కడైనా ఇంట్లోనే లేదా ఒక ప్రదేశంలో ఏకాగ్రమైన ప్రదేశాన్ని తను ఏర్పాటు చేసుకుని, ఆ ప్రదేశంలో ఇటువంటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ ఆసనం పైన కూర్చుని ఇంద్రియ కార్యాలన్నింటినీ నిరోధించి మనస్సుని ఏకాగ్రతగా ఉంచి చిత్తశుద్ధి కోసం అని చెప్పేసి యోగాన్ని అభ్యసించాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. దాన కూర్చుండి మనసు తగను నిలిపి ఇంద్రియముల నిరోధించి ఇంకా ఆత్మశుద్ధిగా నుండు కొరకును బుద్ధిగాను యోగమభ్యసింపవలెను యుక్తితోడా. పద్యం మళ్ళీ ఇంకోసారి. దాన కూర్చుండి మనసును తగను నిలిపి ఇంద్రియముల నిరోధించి ఇంకా ఆత్మశుద్ధిగా నుండు కొరకును బుద్ధిగాను యోగం అభ్యసించవలెను యుక్తితోడా. పైన శ్లోకంలో చెప్పినటువంటి అటువంటి ఆసనం పైన కూర్చుని బాహ్య అంతర ఇంద్రియ కార్యాలని నిరోధించి, వాటి మీద దృష్టిని తొలగించి ఏకాగ్ర మనస్కుడై చిత్తశుద్ధి కోసం యోగాన్ని అభ్యసించాలి అని చెప్పేసి చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. యోగం ఎలా అభ్యసించాలో ఈ శ్లోకాల్లో చాలా చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ వివరించాడు. ఇంతవరకు ఈ భాగంలో తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు, వాటి యొక్క అర్థాలు, వివరాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యప్పటే ప్రయత పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాహిత్యమును పొందుతారు.
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। ओम यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते। विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व पुरुषोत्तमा। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्जः सकलं परस्मै नारायणाय इति समर्पयामि। श्रीमन्नारायणाय इति समर्पयामि। सर्वे भवन्ति सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। उमाकान्ताय कान्ताय कामितार्थप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम्। ओम एतत्सर्वं श्रीहरिहर परब्रह्मार्पणमस्तु।